ఎట్లున్నారా? అంత మంచిదేనా? సో ఇయ్యాల నేను ప్రిపేర్ అవుతున్నా. ఇయ్యాలని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నా. అదేంటి అంటే మేము పప్పిని కూడా పోతున్నాం అనమాట. సో రేపు షాప్కి రమ్మన్నారు, నైటే రమ్మన్నారు. ఎందుకంటే పొద్దున్న ఆఫీస్ ఉంటుంది కాబట్టి నైటే అక్కడికి వెళ్ళాలి. ఈ రోజు అయితే ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకున్నాను. సో ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసి స్నానం చేసి కూర్చున్నాను. రోజు నేను ఇక్కడనే నైట్ కేర్ అంతా చేసుకుంటా. సో మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ పెట్టుకునేటప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సో మనం ఫోన్లు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఇంకా రకరకాల కారణాల వల్ల మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అండ్ అట్లనే హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే మామా ఎర్త్ది ఈ విటమిన్ సి అండర్ ఐ క్రీమ్ని వాడుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఫ్రెష్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది అండ్ బ్రైట్ కూడా అవుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే విటమిన్ సి, నియాసినమైడ్, హైరోనిక్ యాసిడ్ అండ్ అట్లనే గోటు కోలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన అండర్ ఐ ప్రాబ్లమ్స్ని తీసేస్తుంది అనమాట. సో ఇందులో విటమిన్ సి ఉంటుంది. అది మన కళ్ళ కింద ఉన్న డల్నెస్ని బ్రైట్ చేస్తుంది. అండ్ అట్లనే ఫ్రీ రాడికల్స్తోని ఫైట్ చేసి మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి గోటు కోలా ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే మన స్కిన్ని డీప్గా నరిష్ చేస్తుంది. అండ్ ఈ గోటు కోలా మన స్కిన్లో కొలాజిన్ని కూడా బూస్టప్ చేస్తుంది. దానివల్ల ఈ అండర్ ఐ స్కిన్ ఉంటుంది కదా, అది టైట్ అవుతుంది అనమాట. అండ్ నియాసినమైడ్ ఉంటుంది. అది మన స్కిన్కి ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ ని కూడా బ్రైట్ చేస్తుంది. అండ్ హైరోనిక్ యాసిడ్ ఉంటుంది. అది మన అండర్ ఐ స్కిన్ ని ఇట్లా సాగినట్టు ఉంటుంది కదా, మంచిగా లిఫ్ట్ చేస్తుంది. అండ్ ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, దాని అపిరెన్స్ ని తగ్గించేస్తుంది. సో ఈ మామా ఎర్త్ విటమిన్ సి అనేది ఈ ఎలక్ట్రిక్ మసాజర్ తో వచ్చిందనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇలా అంటే చిన్నగా వైబ్రేషన్ వస్తుంది. దీన్ని ఇట్లా అప్లై చేసుకోవడమే. అండ్ మనకు డార్క్ సర్కిల్స్ ఉన్నా, పఫినెస్ ఉన్నా అంతా తీసేస్తుంది అనమాట. ఒకసారి అప్లై చేద్దాం. సో ఇట్లా పైకి అన్న తర్వాత జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి. వచ్చిందా? ఇప్పుడు హాయిగా అనిపించింది అనమాట. సో మంచిగా అనిపిస్తాయి నాకు మామా ఎర్త్ ప్రొడక్ట్స్. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు మామా ఎర్త్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మన పేరు మీద ఒక చెట్టు నాటి మన ఆర్డర్ని ఆ చెట్టుకి లింక్ చేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. బై 2025 వరకల్లా 1 మిలియన్ మొక్కల్ని నాటాలని మీరు గొప్ప ఇనిషియేటివ్ని తీసుకున్నారు. సో మామా ఎర్త్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు ఇప్పటికే నెలకి 120 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేస్తారు. 1 మెట్రిక్ టన్నులు ఈక్వల్ టు 1000 కేజీలు. అట్లాంటిది 120 అంటే ఎంత గొప్ప విషయం కదా. సో ఈ ప్రోడక్ట్ మీకు ట్రై చేయాలి అంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. కానీ మీరు నా ప్రోమో కోడ్ని యూజ్ చేసినట్టయితే జ్యోతక్క 2021 దీన్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ మామా ఎర్త్ యాప్. అమ్మయ్యా అయిపోయింది. ఇంకా సూపర్ నిద్ర వచ్చేస్తుంది. మంచిగా వండుకొని రేపు పొద్దున ఆఫీస్కి పోయి పప్పిని చూద్దాం. వెయిట్ చేస్తున్నాను, నేను అడగలుగుతాం మనం. హాయ్, వచ్చేసినాను నేను. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట. జనరల్గా నాకు ఫస్ట్ కుక్కలు అంటే అసలు ఇష్టం ఉండకపోతుండే. కాకపోతే మన దీప్తి సునాయన ఉంది కదా, దాని సిడ్జు అంటే చాలా ఇష్టము. నా లైఫ్లో ఫస్ట్ ఎత్తుకున్న పప్పి అదే. ఇప్పుడు నేను కూడా పప్పిని తీసుకుంటున్నాను. అది సంథింగ్ స్పెషల్ అనమాట. ఆ స్పెషల్ ఇప్పుడే చెప్పా. అసలు ఏ పప్పిని తీసుకుంటున్నా, మా ఫ్యామిలీలో ఎట్లా యాడ్ చేసుకుంటా అనేది ఇయ్యాలటి వీడియో అదే చూస్తున్నారు. సో నేను జూబ్లీ హిల్స్లో ఉన్న సన్నీ పెట్ షాప్కి వచ్చిన. ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, ట్రైనింగ్ దొరుకుతుంది, గ్రోమింగ్ దొరుకుతుంది, యాక్సెసరీస్ దొరుకుతాయి, టాయ్స్ దొరుకుతాయి, అన్నిటికన్నా ముఖ్యంగా పెట్స్ దొరుకుతాయి. నాకు రాగానే వెల్కమ్ చెప్పినవి. లోపలికి పోయి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయో చూసి మన మెయింటెనెన్స్కి మనం దేన్నైతే పోషించగలమో దాన్నే తీసుకుందాం. రండి. హాయ్, అడు చూడు ఎట్లా నువ్వు కాదు ఎట్లా చూస్తుంది. ఇది కొంచెం ఇది ఆడానా మొగనా? మొగదా? దాని ముఖంలో ఇట్లా ఉంది తెలుసా, కోపము పెద్ద అదేమనుకుంటుంది. అయ్యో నిన్ను కాదు బుజ్జులు, చిడ్జులు, లాబా వీడు. హాయ్, ఎంత ముందుగా ఉన్నారా నువ్వు? బిస్కెట్ ఉన్నావు. వద్దా? వద్దు. అది ఎట్లా చూస్తుంది. హాయ్ హాయ్ హాయ్. వీడి పేరు ఏం పేరు? చాలా స్మార్ట్గా ఉన్నాడు వీడు. హాయ్ గోల్డెన్ రిట్రీవర్. హాయ్ రాయ్. హాయ్ ఏపో అంటుంది. ఇది సిడ్జులో మేలా ఫీమేలా? ఇది కూడా మేలేనా? హాయ్. అయ్యో ఎందుకు నీకు అంతా అవునా? ఏంటి నీ ఫ్యామిలీకి ఎక్కువ కావాలగా?
సేమ్ దీని లైఫ్ స్పాన్ కూడా 12-15 ఇయర్స్ ఉంటుంది యావరేజ్. ఓకే. టాయ్ బ్రీడ్ అది షిట్జు ఉంటుంది, ఇది మేల్ పప్పి. వీటికి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట టాయ్, సో వాటికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, సో ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాబ్రడార్. ల్యాబ్లు ఏంట్రా పడుతుందా తీసుకుందాము ల్యాబ్లు. ఇది ఎన్ని డేస్? ఇది వచ్చేసి 46 days ఓల్డ్ అండి పప్పి. అవునా, ఎన్ని డేస్ నుంచి మీరు సేల్ చేస్తారు? 45 days అబౌవ్ ఉన్న పప్పిని సేల్ చేస్తాం. ఓకే, 45 days వరకు సేలింగ్ ఉండదు. మా స్టోర్ నుంచి బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ ఉంటుంది అండ్ ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసిన తర్వాతే మేము పప్పిని ఇస్తాం అన్నమాట. బుజ్జిలే మీ దగ్గర అన్ని చూసిన తర్వాత మాకేం రిక్వైర్మెంట్ అది చెప్తాం, సరేనా? ఇవన్నీ ఇవి వచ్చేసి హ్యామ్స్టర్స్ అంటారండి. ఓకే. ఇవి వచ్చేసి సిరియన్ హ్యామ్స్టర్స్. అవి ఏమో రష్యన్ ఓపల్ రాఫ్ హ్యామ్స్టర్స్ అనమాట. అవి అంటే హ్యామ్స్టర్స్ లోనే చిన్న బ్రీడ్స్ అనమాట అవి. సో ఎవరైతే పెద్ద పెట్స్ ని ఇంట్లో అలౌ చేసుకోరో వాళ్ళు చిన్న పెట్స్ తోటి అడ్జస్ట్ అవ్వడం అన్న వాళ్ళకి ఈ పెట్స్ అనమాట. ఓకే ఓకే. సో ఇదంతా డాగ్ కి సంబంధించిన ఫుడ్? ఇది వచ్చేసి ఫీడ్, డాగ్స్ కి ట్రీట్స్ అన్నమాట, బిస్కెట్స్ ఇవన్నీ. ఇవన్నీ డాగ్ కి బిస్కెట్స్, తర్వాత అది ఫీడ్, డాగ్ ఫుడ్. ఇవి వచ్చేసి పిగ్ బర్డ్స్ కి ఫుడ్. ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, టాకింగ్ ప్యారెట్స్ ఉంటాయి. ఉంటాయా మీ దగ్గర? ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయండి. మాట్లాడాలంటే హాయ్ అంటే హాయ్ అంటారా లేకపోతే ముచ్చట పెడతారా? యా డెఫినెట్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు మన కాన్వర్సేషన్ కూడా అది ఒక 5-6 times ఇన్నది అనుకోండి రెగ్యులర్ గా, సేమ్ మన వాయిస్ లోనే మిమిక్ చేస్తుంది. అంటే వరల్డ్స్ స్మార్టెస్ట్ బర్డ్ అండి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారు. వాటి లైఫ్ స్పాన్ వచ్చేసి 80 to 100 years ఉంటుంది. మన క్యాప్టివిటీలో 60-70 years ఉన్నాయి జనరల్ గా. ఇది వచ్చేసి 75,000-80,000 పడుతుంది మీకు. ట్రైన్డ్ బర్డ్ అయితే మీకు అది ఫ్రీ ఫ్లయింగ్ ఉంటుంది, బయటికి కూడా తీసుకెళ్ళొచ్చు. దాని ఫెదర్స్ కట్ చేయరు. జనరల్గా మీరు స్టెప్ అప్ అంటే ఫింగర్ మీదకి ఎగరడం కానీ, మీరు హలో అంటే హలో అంటే మీరు మాకు చెప్పే ప్రతి దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట జనరల్గా. ఇది బర్డ్ ఫుడ్, ఇది డాగ్ ఫుడ్. ఇప్పుడు ఒకవేళ వేరే బ్రీడ్ కావాలి అంటే మీకు ఒక రోజు వచ్చి మీకు డీటెయిల్స్ చెప్తే మీకు బ్రీడ్ అయినా సరే తెప్పిగలుగుతామండి. ఎగ్జాటిక్ బ్రీడ్స్ అయినా సరే, ఎగ్జాటిక్ బర్డ్స్ అయినా ఏవైనా తెప్పిగలుగుతాం. యా థ్యాంక్ యూ. మీ షాప్ చాలా బాగుంది. ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అడ్రస్ చెప్పండి ఒకసారి. మా షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఆపోజిట్ టు ఫ్యాట్ పిజియన్. మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ లేన్ లో ఉందండి, సన్నీ ఎగ్జాటిక్ పెట్స్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మేము పెంచుకోము, మాకు అంటే నాకు కుక్కలు దూరంకేసి చూసే ఇష్టం, అంత పెంచుకునేంత కాదు. ఫ్యూచర్లో ఏమో చెప్పలేను కానీ దీప్తి మా పొట్టిదాని కుక్కను చూసిన తర్వాత కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. దాని లవ్ చూసిన తర్వాత మాకు ఒక అల్లుడు ఉన్నాడు, వెరీ స్పెషల్ పర్సన్ అనమాట. ఆయన పుట్టినరోజు వెళ్ళండి. సో ఆయన హాస్టల్లో ఉంటాడు, వాళ్ళ అన్న హాస్టల్లో ఉంటాడు. ప్లస్ మళ్ళీ విలేజ్లో అది ఊళ్ళో పెంచుకోవడానికి వాళ్ళకు ఒక సెక్యూరిటీకి, వాళ్ళకు ఒక హ్యాపీనెస్ కోసం ఒక మంచి బ్రీడ్ని మీరే సజెస్ట్ చేయాలి. మేము వాడి ఇష్టాలు తెలుసుకున్నాము జనరల్గా, వాడికి సర్ప్రైజ్ అనమాట. సో వాడే చెప్పాడు అనమాట మనకి ఇది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇదని చెప్పేసి. వాడు సజెస్ట్ చేసింది ఏంటంటే లాబ్రడార్ అండి. లాబ్రడార్ రిట్రీవర్ అని వస్తుంది. అది వచ్చేసి డీసెంట్ పప్పి. అది వెల్ బిహేవ్డ్, వెల్ మెచ్యూర్డ్, ఫాస్ట్ లెర్నింగ్, ఈజీ టు మెయింటైన్. దీనికి ఫర్ ఎక్కువ ఉండదు. సో జనరల్గా ఫర్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు గ్రూమింగ్ ఏమి ఉండదు, హెయిర్ దువ్వాల్సిన అవసరం ఉండదు, బాతింగ్ ఉండదు, జల్దీ డర్టీ కాదు. సో మీకు ఈజీ మెయింటెనెన్స్. ల్యాబ్ ఎన్నో ఇయర్స్ నుంచి మనకి యాక్టివిటీలో ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు స్ట్రాంగెస్ట్ డాగ్, ఎక్కువ జల్దీ సిక్ కాదు, మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. జనరల్గా లాబ్రడార్ మంచి గార్డ్ డాగ్ అనమాట. మీకు చాలా మీరు పోలీస్ దాంట్లో చూసినా సరే, డిపార్ట్మెంట్స్లో ఇక్కడ చూసినా సరే ల్యాబ్స్ యూజ్ చేస్తారు. బెస్ట్ గార్డ్ డాగ్స్ అండ్ ఫాస్ట్ లెర్నర్స్. మీరు ఏమైనా ట్రీట్స్ కానీ ఏమైనా ఇచ్చి దాన్ని ట్రైన్ చేసి ఎంబడే నేర్చేసుకుంటుంది. అది మీకు ఎక్కువ టైం కూడా కాదు. అండ్ ల్యాబ్స్ ఆర్ సో లాయల్, మీకు మంచి లాయల్ బ్రీడ్స్ అనమాట. యా ఇదే లాబ్రడార్. చిట్టి కన్నాలు వీడేనా వాడు? యా ఓకే. అమ్మో చిట్టి తల్లి, అమ్మ బుజ్జి కన్నాలు, మమ్మీ ఎట్లా చూస్తున్నానన్నా? అయ్యో అది ఏంటి? ఇది మేలే కదా? మేల్ సార్, మేల్ పప్పి. ఓకే. ఫీమేల్ కి మెయింటెనెన్స్ ఎక్కువ కదా? ఫీమేల్ కి మెయింటెనెన్స్ ఎక్కువ. హాయ్ కిట్టిలు, హాయ్ కిట్టిలు. కానీ నిన్ను పెంచుకుంటుంటే కానీ నువ్వైనా మాకు ఓకే. ఇంకా అసలు నీకు ఏ జిడ్డు కాదు కానీ ఊర్లో ఉన్నాయన్నీ నీ లెక్కనే ఉంటాయిరా, అందుకోసమే నేను తీసుకోలేకపోతున్నా. సారీ చాలీ చాలీ క్యూట్. రెండిట్లలో ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకుంటాం.
సాఫ్ట్గా ఉన్నాడు, గీడే మన బిడ్డ. సో దీని కాస్ట్ ఎంత ఉంటుందన్నా? ఇది వచ్చేసి జనరల్గా 20 to 25,000 ఉంటుందండి. ఈ క్వాలిటీకి డీసెంట్ ప్రైస్ వచ్చేసి 25,000 అనమాట. ఇప్పుడు మేము వచ్చిన మనం ఎట్లా తెలుసుకున్నాము? మీకు స్టోర్ నుంచి బ్రీడ్ గ్యారెంటీ సర్టిఫికేట్ వస్తుంది. సో మీకు ఇంకోటి ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసి ఇస్తాం. అన్ని సర్టిఫికేట్స్ నుంచి ఆథరైజ్డ్ పెట్ స్టోర్ గా మేము మీకు సర్టిఫికేట్ ఇస్తామండి. లాబ్రాడర్ ఇది ఒరిజినల్ బ్రీడ్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే అన్న, దాన్ని నువ్వు పట్టుకుంటా అంటే బయటికి లేకపోతే నీ అరుపులంతా ఒకళ్ళు ఉట్టుకునేదాకానేనా? అంతే అంతే. వాడు ఇది వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్ అండి. ఓకే, వీడి సేమే ఉన్నారు కదా? యా. సో ల్యాబ్ కి గోల్డెన్ రిట్రీవర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ల్యాబ్ కి ఎక్కువ హెయిర్ ఉండదు, గోల్డెన్ రిట్రీవర్ కి హెయిర్ ఎక్కువ ఉంటుంది అనమాట, లాంగ్ హెయిర్ ఉంటుంది. సో మీకు కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట డాగ్. సో మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. బెస్ట్ గార్డ్ డాగ్, బెస్ట్ ఫాస్ట్ లెర్నర్, బెస్ట్ ప్లేయర్. కొంచెం తేడా ఉంది. యా, ఇది వచ్చేసి లాంగ్ హెయిర్ వస్తుంది అన్నమాట. ట్రిమ్మింగ్ చేయాల్సి వస్తుంది. మాకే డాక్టర్లు బ్యూటీ పార్లర్లు లేవు, నీకేం చేయగలుగుతాం? క్షమించు. అది సిచ్చు కదా, బుజ్జి పప్పిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని తీయండి. వాడైతే నేను వచ్చినప్పటి సంది చూస్తున్నా, పార్కింగ్ ప్లేస్ లోంచి తీయలే. మా టామీ గాడు కూడా అంతే, ఎప్పుడు చూసుకో పార్కింగ్ లోనే ఉంటాడు. టామీలో నీకు దోస్తును తెస్తున్నావు రా నాని. వీడైతే ఫేస్ కొంచెం మనుషుల్లాగే ఉంది, అంటే ఇంత పెద్దగా చేసుకొని చూస్తుండు. ఏమైంది వీడు ఎందుకు అట్లా డల్ ఉన్నాడు? ఇది యాక్చువల్లీ బోర్డింగ్ వచ్చిందండి. సో మా దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. లైక్ ఎవరన్నా ఒక 5-6 అవర్స్ ఊరు వెళ్ళడం కానీ, ఎవరికన్నా బయటికి వెళ్ళడం కానీ, అవుట్డోర్ పోవాలనుకుంటారు సాటర్డే సండే, సో మా దగ్గర పెట్టేసి వెళ్తారు అనమాట. సో అలా వచ్చింది. యాక్చువల్లీ ఇది మా దగ్గర తీసుకున్నారు పప్పి. వీడి పేరు ఓరియో. సో వీడు యాక్చువల్లీ 8.5-9 months ఓల్డ్, కానీ సగం మా దగ్గరనే ఉంటాడు. 3-4 months దాకా. ఇప్పుడు మీరు అందరు రాత్రి వెళ్ళిపోయినాక లైట్లు బంద్ చేసి ఉంటాయా? లేదండి, ఒక పర్సన్ ఉంటాడు లోపల. పక్కనే రూమ్ ఉంటుంది, అబ్బాయి ఉంటాడు. కెమెరాస్ లో కూడా చెక్ చేస్తూ ఉంటాము. 100% సెక్యూరిటీ. ఏసీలు, లైట్లు, మంచిగా టైంకి ఫుడ్, ఎటువైనా మిమ్మల్ని దొరకపోవడు. మీ బతుకులు నయం. పోంతి, మీరు అంతే విశ్వాసంగా ఉంటారు, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. ఇది ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది వచ్చేసి జనరల్ గా 30,000 నుంచి 40,000 ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఫిక్స్ మాకు. కాకపోతే ఎల్లుండి మా వాడు పుట్టినరోజు, మేము నిజామాబాద్కి వెళ్ళాలి. రేపు అంతా సండే కానీ మేము వేరే షూట్కి వెళ్తున్నాం. మేము ఈరోజు పైసలు పెడతాం కానీ మేము మీరే ఉంచుకోండి. నైట్ 10:30 వరకు స్టోర్ ఓపెన్ 4 hours జర్నీ చేస్తుందండి. కొంచెం దాంట్లో కొంచెం వాటర్ ఇచ్చేసి బాగుంటుంది అనమాట, ఎందుకంటే డిహైడ్రేట్ అవుతుంది. సేమ్ హ్యూమన్స్ లాగానే. పాల డబ్బా ఉంటుంది కదా, చదివింది అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది దాన్ని. ఇప్పుడు వాటర్ పెడితే సెల్ఫ్ హీటింగ్ అయిపోతుంది. ఆ స్టేజ్ వచ్చేసి కొంచెం పెద్దోడు అయిపోయింది. 8 గంటలైనా వండుకుంటున్నాడు. నువ్వు వాటికి దోస్తాన చేస్తామని, వాటిని గుర్తు పెట్టుకుంటామని నిన్ను కొనుక్కుంటున్నాము ఇది మాకెంతకి ఇస్తావు? మీకు మేము వీడియోలో చూపాము బాబా. పిల్లలకి గుడ్ నైట్. రేపు మళ్ళీ రాత్రి వచ్చి మనం నిజామాబాద్ పోయి మీ దోస్తుకు నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పాలి, ఓకేనా? నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్. అన్నిటికన్నా ఇప్పుడు నాకు బాధ ఏంటి తెలుసా, ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినా ఏమొచ్చినా ఇంటికి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇది ఉంది కదా, మా ఇంటికి రారేమో కదా మీరు. అమ్మ ఘోరం ఇది. వచ్చినప్పుడల్లా దీన్ని తీసుకురండి, మంచిగా అందరం కలిసి ఉందాం. చలో దీనికి బాయ్. మరి ఎక్కడ పెట్టాను నాతో మేము మంచిగా చూసుకుంటాం. మా బుజ్జిని కలిస్తాం. పడుకున్నాయి నీళ్ళు, మీ ఫ్రెండ్స్ పడుకున్నాయి. నువ్వు బజ్జో చన్నా. ఈ పేరు మీ మామ పెట్టిండు, పుల్లి అట. నువ్వేమన్నా మొత్తుకో అంటుంది. రా అన్న తీసుకో. మా బిడ్డను మీ చేతిలో పెట్టుకో, జాగ్రత్తగా చూసుకోండి. మొగాడు బాయ్. రేపు ఈవెంట్ అయిపోగానే జల్దీ వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. మీకు కూడా బాయ్.